హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. మువ్వన్నెల జెండాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎగురవేశారు. రాజ్యాంగం స్ఫూర్తితో భారత్ శక్తివంతంగా తయారవుతుందని బండి సంజయ్ ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణలో రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన సాగుతుందన్న ఆయన, రాజ్యాంగం, గవర్నర్ పట్ల సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి గౌరవమే లేదని ఆరోపించారు. గణతంత్ర వేడుకలు నిర్వహించాలనే ఆలోచనే ప్రభుత్వానికి లేదని, గణతంత్ర దినోత్సవాన్ని, రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్ దేశంలో ఉండే హక్కు లేదని ధ్వజమెత్తారు. దేశాన్ని అహసించుకొని పక్క దేశాలకు వంతపడే వ్యక్తి కేసీఆర్ అని, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడతామని బండి సంజయ్ అన్నారు. దేశవ్యాప్తంగా భారత గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి భారతీయుడు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాడు. ఒక భక్తియుత, దేశభక్తియుత వాతావరణంలో రాజ్యాంగ స్ఫూర్తితో ఒక మంచి ఆలోచనతో దేశవ్యాప్తంగా గల్లీలో బస్సులో మన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. మనందరికీ తెలుసు, అనేక పోరాటంతో అనేక మంది అమరుల త్యాగాలతో సాధించుకున్నటువంటి భారతదేశానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని చెప్పి భావిస్తున్న తరుణంలో అందరికీ స్ఫూర్తి అయినటువంటి ఆ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మంచి ఆలోచనతోనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని, అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన విషయం మనందరూ తెలిసిందే. ఇవాళ ప్రపంచంలో అనేక దేశాలు ప్రజాస్వామ్య దేశాలుగా ఉండొచ్చు, కానీ అత్యున్నత ప్రజాస్వామ్య దేశం ఏదని చెప్పి ఎవరిని ప్రశ్నించినా కూడా, ప్రపంచంలో ఏ దేశంలో ప్రశ్నించినా కూడా మన నోటి టక్కున వచ్చే సమాధానం భారతదేశం. అనేక దేశాలు రాజ్యాంగాలు ఉండొచ్చు, అనేక దేశాలు రాజ్యాంగాలను మార్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ భారతదేశ రాజ్యాంగాన్ని దాదాపు 105 సార్లు సవరించుకున్నప్పటికీ కూడా